రెడీ అయిపోయింది కదండీ! కర్రీ కూడా రెడీ అయిపోయింది. అది వేరే దాంట్లోకి తే వేసేసి తెచ్చాననమాట. కర్రీలో ఆయిల్ ఎక్కువైంది అని మాత్రం అనకండి. ఎందుకంటే చికెన్‌లో ఆ మాత్రం అంటే నాన్ వెజ్ ఐటెమ్‌లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటది. రోజు తినం కదా! సో, ఎప్పుడో ఒకసారి కాబట్టి హెల్త్ పరంగా కూడా బావుంటుంది. ఇప్పుడైతే అందరికీ వడ్డింపులనమాట. సో, అందుకే ఒకదాని గిన్నెల్లో ప్రతీది కూడా వేస్తున్నానమాట. బిర్యానీ, చికెను అలాగే రైతా కూడా గిన్నెల్లో వేసుకొని వెళ్ళి మొత్తం చుట్టాలందరికీ వడ్డించేద్దాం అనుకున్నాం. సో, ప్లేస్ అయితే సరిపోలేదు. కొంతమంది ఫస్ట్ తిన్నారు. కొంతమంది అంటే సెకండ్ టైమ్ తిన్నారనమాట. వడ్డించేసాం. వడ్డింపులు, వార్పులు అన్నీ అయిపోయి సెకండ్ టైమ్ డ్రింక్స్ కూడా అయిపోయాయి. అలాగే చుట్టాలందరూ కూడా సాయంత్రం వెళ్ళిపోతున్నారండి. బాధ అనిపిస్తది. ఎందుకంటే ఒకేసారి సందడిగోనిలో అందరూ వెళ్ళిపోయాక చాలా బోసిపోతది కదండీ! దానివల్ల ఏంటంటే ఏదో కొంచెం బాధగా